ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి తన ప్రేమ చేత ఆయన మాటలు వినిపించడానికి ఈ సాయంకాల సమయంలో మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ, దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి దేవా, జీవము గల మీ మాటలు వినటానికి మా పట్ల చూపిన కృప కొరకై కృతజ్ఞతలు దేవా. మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు నేనును ప్రతి ఒక్కరము మీ మాటలు ఆలోచించి నేర్చుకొని వాటి ప్రకారము జీవించే గొప్ప మనసును మా అందరికి ప్రసాదించండి తండ్రి. ఈ మీటింగ్ ఆది నుండి అంతం వరకు మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక ఉన్నతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశ కలిగి మీ ముందుకు వచ్చాం. ప్రియులారా, నరునికి దివ్య దర్శనము శక్యమా? నరునికి అంటే మనుషులకు దివ్య దర్శనము, పరిశుద్ధుడైనటువంటి దేవుని ముఖ దర్శనము సాధ్యపడుతుందా అనే విషయాలు కొన్ని బైబిల్లో నుంచి మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఈ మాటలు చదువుదామని మీ దగ్గరికి వచ్చాం. ప్రియులారా, ఆలోచిద్దాం. దేవుని ముఖ దర్శనము చేసుకోవడము మనిషికి సాధ్యమవుతుందా? దేవుని స్వరూపాన్ని మనిషి చూడగలడా? అసలు దేవుని స్వరూపాన్ని చూడాలనే ఆశ ఎవరిలోనైనా కలుగుతుందా? మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎంతోమంది దేవునిని నమ్ముతున్నామని చెబుతున్నా వారు దేవుని చూడాలనే కోరిక కన్నా దేవుని దగ్గర మాకేదో ప్రయోజనాలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే మాకేదో కలిసి వస్తుంది అనే ఆలోచనతోనే వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. ప్రియులారా, ప్రపంచ ప్రజలను మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అలాగే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకసారి ఆలోచించండి. మీరు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మనమందరం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాము? దేవుణ్ణి చూడాలని, ఆయన గూర్చి తెలుసుకోవాలని వస్తున్నామా? లేదంటే దేవుని దగ్గరికి వెళ్తే ఏమైనా మాకు లాభం చేకూరుతుందా అనే ఉద్దేశంతో వస్తున్నామా అనేది ప్రతి ఒక్కరం పరీక్షించుకోవాలి. ప్రపంచాన్ని చూస్తే ప్రియులారా, వాళ్ళ బోధలైనా సరే, మనుషుల కోరికలనైనా సరే, వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కలిగే ఆలోచన ఇమీడియట్గా ప్రియులారా, వీరు అవసరాలకు దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ దేవుణ్ణి చూడాలి అనే ఆశతోటి రావటం లేదు ప్రియులారా. అది చాలా దురదృష్టకరం. అందుకే ఈ మాటలు కొన్ని మీకు తెలియజేయాలి, మిమ్మల్ని ఆలోచింపజేయాలని ఈ మాటలు చదువుదామనుకున్నాను. ప్రియులారా, దేవుని ముఖదర్శనము మనిషికి సాధ్యపడుతుందా అనేది మనం ఆలోచిద్దాం. ప్రియులారా, దేవుడు ఎవరో పరాయివాడు కాదు. ఈరోజు సమాజము దేవుణ్ణి పరాయివాడుగా చూస్తున్నది, ఆపదల ముక్కువాడిగా చూస్తుంది. ఆయన పరాయివాడు కాదు ప్రియులారా. మన తల్లి అయితే నవమాసాలు మనల్ని మోస్తుంది, కానీ దేవుడు నవమాసాలకు మించి ఎన్నో కోట్ల సంవత్సరాలు తన గర్భంలో మోసి ఈరోజు భూమి మీదికి మనల్ని అందరినీ పంపించాడు. ప్రియులారా, నవమాసాలు మోసినటువంటి పరలోకపు కన్న తండ్రి, నిజమైన తండ్రి దేవుడు. ప్రియులారా, ఆయన కూర్చున్న అవగాహన సమాజానికి లేదు. కేవలము కోరికలు సిద్ధింపజేసే దేవుడుగానే సమాజం చూస్తున్నది తప్ప ఆయన నిజమైన నీ తండ్రి అనే సంగతి సమాజం ఎప్పుడో మరిచిపోయింది. ప్రియులారా, మరి అలాంటి ఉన్నతమైన తండ్రిని, గొప్ప తండ్రిని చూడాలని ఎవరైనా కోరుకుంటున్నారా అంటే లేదు ప్రియులారా. పని నిమిత్తము ఒక తండ్రి దూరదేశానికి వెళ్ళి ఆ పని ముగించుకున్న తర్వాత మరలా ఏమనుకుంటాడు? నా పిల్లల దగ్గరికి నేను చేరాలి, ఎప్పుడు ఈ పని ముగించాలి, ఎప్పుడు నా పిల్లల దగ్గరికి నేను చేరాలి అనే ఆశతో ఎదురు చూస్తాడు ఒక తండ్రి. ఒక భర్త అయినా సరే భార్యను విడిచి దూరదేశానికి వెళ్ళినప్పుడు మరలా నా భార్యను ఎప్పుడు చూడాలి, నేను ఎప్పుడు కలుసుకుంటాను నా భార్యను అని అనుకుంటాడు. ప్రియులారా, పిల్లలు చదువుల కోసము దూరదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచించేది అదే. మాకు హాలిడేస్ ఎప్పుడు వస్తాయి, మాకు సెలవులు ఎప్పుడు వస్తాయి, మా తల్లిదండ్రులను చూడాలని ఉంది, నేను చూడాలి అనే ఆశతో పిల్లలు కూడా ఎదురు చూస్తారు. ప్రియులారా, ఈ భూమి మీద తాత్కాలికమైనటువంటి సంబంధం ఇవన్నీ. 60-70 సంవత్సరాలు మనం భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఈ 60-70 సంవత్సరాలలో ఏర్పడినటువంటి బాంధవ్యాలు ఇవన్నీ. స్వల్పకాలం ఈ బాంధవ్యం కలిగిన మనిషి ఎంతగానో పరితపించిపోతున్నాడు తన వారి కోసము, తనను చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ శాశ్వతమైన బంధం కలిగినటువంటి దేవునిని చూడాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా పిల్లరా?
ఎవరు ఆలోచించటం లేదు. ఒకసారి ఈ భూమి మీద మనుషులు ఏ విధంగా పరితేపించిపోతున్నారో వాళ్ళ పిల్లల కోసమైనా సరే, ఆ కుమారుడు తన తండ్రిని చూడాలని ఎంతగా పరితపించిపోతున్నాడో కొన్ని వీడియోలు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ప్రియులారా. భూమి మీద మనిషి తాత్కాలికంగా బ్రతికేటువంటి ఈ జీవిత కాలంలో తన తండ్రిని చూడగానే మురిసిపోతాడు, ఎగిరి గంతులు వేస్తాడు. తన భార్యను చూడగానే కౌగిలించుకొని ఆనందంతో ముగ్ధులైపోతారు ప్రియులారా. ఒకసారి కొన్ని వీడియోలు చూద్దాం, మనం ఆలోచిద్దాం. మనం దేవుని పట్ల ఇలా చేస్తున్నామా, కేవలం మనుషుల పట్లనే ఇలా ప్రవర్తిస్తున్నామా అనేది మనం నేర్చుకుందాం ప్రియులారా. ఒకసారి చూడండి. This little girl's dad has been working away from home for 3 months, but he's about to surprise her by knocking at the door, and the reaction she has changes Dad forever. And after this moment, Dad decided to change careers because he never wanted to leave his baby girl ever again. చూశారు కదా ప్రియులారా, పిల్లవాడు తన తండ్రిని చూడగానే ఎంతో మురిసిపోయాడు, కేకలు వేస్తున్నాడు తండ్రిని కౌగిలించుకోవాలని. ఆ తండ్రి ముఖాన్ని చూడంగానే 100 volts బల్బు వెలిగినట్టుగా అలా ఫేస్ అంతా వెలిగిపోతుంది ప్రియులారా. భర్త అయినా అంతే, ఎవరిమైనా సరే ప్రియులారా, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మనకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటాయి ప్రియులారా. మన తల్లిదండ్రులను కానీ, మన పిల్లలను కానీ, మన భార్యను కానీ, భర్తను కానీ చూసినప్పుడు ఇదే ఆలోచన కలిగి ఉంటాం ప్రియులారా. ఇంతే ఆనందం ఉంటుంది. మరి నిజమైన తండ్రి, పరలోకపు తండ్రి దేవుడు, దేవుణ్ణి చూడాలని మనిషికి ఎప్పటికైనా ఆలోచన వచ్చిందా ప్రియులారా? సమాజానికి ఎట్లా లేదు ప్రియులారా. సమాజంలో ఎక్కడ చూసినా దేవుణ్ణి చూడాలనే కోరిక లేదు. దేవుడు మాకేమి ఇస్తాడు అనే ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కానీ మీరు, నేను అలా ఆలోచించకూడదనే మిమ్మల్ని ఆలోచింపచేయాలనే కొన్ని వీడియోస్ మీకు చూపించాను ప్రియులారా. మరి దేవుణ్ణి మనిషి చూడగలడా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు చెప్పాడు ఒక మంచి మాట. ఒకసారి చూడండి. మన దేవుడు కదా, మన పరలోకపు కన్న తండ్రి కదా, మరి ఆ కన్న తండ్రిని మనం చూడగలమా, ఆయన స్వరూపాన్ని మనం చూడగలమా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు ఒక మంచి మాట బైబిల్లో రాయించాడు. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రియులారా 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎందుకంటే వారు దేవుణ్ణి చూస్తారు, పరలోకపు తండ్రిని చూస్తారు అని దేవుడు రాయించాడు ప్రియులారా. హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు ప్రియులారా. హృదయ శుద్ధి అంటే పరిశుద్ధత, పవిత్రత. పరిశుద్ధులే దేవుణ్ణి చూస్తారు ప్రియులారా. మిగతా వారు చూడలేరు అనే బైబిల్ చెబుతుంది. ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో,
ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో వారే పరలోకపు కన్న తండ్రిని చూసే భాగ్యము పొందుకుంటారు. మిగతా వారికి ఆ ఛాన్స్ లేదు. మనము ఛాన్స్ కొట్టాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. మరి భూమి మీద పరిశుద్ధులు ఉన్నారా? మనం అది కూడా ఆలోచిద్దాం. మరి భూమి మీద పరిశుద్ధులు ఉన్నారా? పరిశుద్ధంగా జీవించేవారు ఉన్నారా అని మనము బైబిల్లో మనం చూస్తే పిల్లరా, బైబిల్ ఇచ్చిన ఆన్సర్ చూద్దాం. మనం చదువుతాం, నేను నీతిమంతుడునండి, నేను మంచివాడనండి, నాలాంటి వాడు ఈ భూమి మీద ఎవరు లేరండి, నేను మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటాం. ఎవరైనా చెబుతారు. రాజకీయ నాయకుడు వచ్చి నేను చేసినంత మేలు ఎవ్వరు చేయలేరని మీ దగ్గరికి వచ్చి ఓదరగొడతాడు. అలాగే ఒక మనిషి వచ్చి తన అవసరాలు తీర్చుకోవడం కొరకు నా అంత మంచోడు, నా అంత నమ్మకమైన వాడు లేడు అని మీ చెవుల్లో ఊదుతాడు పిల్లారా. కానీ మనుషులు చెప్పింది కాదు మనం చూడాల్సింది. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడో చూడాలి. మరి పరిశుద్ధులు భూమి మీద ఉన్నారా? ఎవరైనా పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారా అని ఆలోచిస్తే ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 11, 23 వచనాలు నేను చదువుతాను ప్రియులారా. దేవుడు చెబుతున్నాడు, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఇదేంది? దేవుడేమో పరిశుద్ధులు నా ముఖ దర్శనం చేస్తారు అని దేవుడు చెబితే, ఇక్కడ దేవుడు చెబుతున్న విషయము పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. మరి ఎవరు చూస్తారు దేవుణ్ణి? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడునూ లేడు, దేవుని వెదకువాడు అస్సలే లేడు. దేవుని వెతికేవాడు లేడు. బంగారాన్ని వెతుకుతాడు, వజ్ర వైడూరాలని వెతుకుతాడు, ధనము వెతుకుతాడు, లేదంటే పశువులు తప్పిపోయినాయని పశువులు ఎత్తుకుంటూ వెళ్తాడు. దేవుణ్ణి అవసరం లేదు. ఎప్పుడైతే నీకు అవసరం ఉందో అప్పుడు వెతుక్కుంటూ దేవుడా ఎక్కడున్నావు, ఎక్కడున్నావు దేవా అని అనుకుంటా అప్పుడు వస్తాడు మనిషి. ప్రియులారా, దేవుడు మన అందరి హృదయాలు చూసినటువంటి వాడు కనుక చెబుతున్నాడు, ఈ ప్రపంచం గురించి చెబుతున్నాడు. ఈ ప్రపంచంలో నేను తొంగి చూస్తే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఒక్కడు లేడా? ఒక్కడు లేడు. 23వ వచనంలో అదే అంటున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు. స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు, చిన్నవాడని భేదం లేదు, పెద్దవాడని భేదం లేదు, ధనికుడని భేదం లేదు, పేదవాడని భేదం లేదు, ఏ భేదం లేదు. ప్రతి ఒక్కడు పాపము చేసిన వాడే అని బైబిల్ చెబుతుంది. దేవుడు చెబుతున్నాడు ప్రియులారా, ప్రతి ఒక్కరు పాపం చేసిన వారేనా? పాపం చేసిన వారమే, ప్రతి ఒక్కరము పాపం చేసిన వారమే. అయ్యో, మరి పాపం చేస్తే దేవుని ఎలా చూడాలి? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము కదా. పరిశుద్ధులే దేవుణ్ణి చూస్తారని చెప్పబడింది కదా. మరి పరిశుద్ధులు ఒక్కరు కూడా భూమి మీద లేనప్పుడు ఎవరికి ఆయనను చూడగలరు? ఇంకా ఎవరు ఆయనను చూస్తారు? ప్రియులారా, మనము పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటే, మనము హృదయాన్ని శుద్ధి చేసుకొని బ్రతకాలని దేవుడు కోరుకుంటే, మనిషి మాత్రము హృదయాన్ని శుద్ధి చేయడు, మిగతా అన్నిటినీ శుద్ధి చేస్తాడు. తన ముఖాన్ని శుద్ధి చేస్తాడు, తన ఒంటిని శుద్ధి చేస్తాడు, తన ఇంటిని శుద్ధి చేస్తాడు, తన పాత్రను శుద్ధి చేసుకుంటాడు. భోజనానికి ముందు చేతులు కడుక్కొనే తింటాడు, కాలు కడుక్కుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ తన హృదయానికి వచ్చేసరికి ప్రియులారా, హృదయాన్ని శుద్ధి చేయాలనే ఆలోచనే మర్చిపోయాడు. ఆ హృదయాన్ని శుద్ధి చేయకపోతే చెడంతా పేరుకొని పోతుంది నీ హృదయంలో. ఇంటిని శుభ్రం చేయకుండా వదిలిపెట్టు. రోజు శుభ్రం చేయకపోతే స్త్రీ, నీ భార్య అయినా, మన తల్లి అయినా, మన చెల్లి అయినా, వారు శుభ్రం చేయకపోతే నీ ఇల్లు ఎలా తయారవుతుంది? పాడుబడిన బంగ్లా లాగా తయారవుతుంది. దాంట్లో నివాసం చేయలేవు, బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, రోగాలతో బాధపడిపోతావు. ఎందుకు? నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకోలేదు కనుక. కానీ మనిషి ఇంటిని శుభ్రం చేస్తున్నాడు, అన్నిటిని శుభ్రం చేస్తున్నాడు. మంచిదే, శుభ్రం చేసుకో, మంచిదే. అంతకు మించి నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటున్నావా? అంతకు మించి నీ హృదయాన్ని శుద్ధిపరచుకుంటున్నావా అంటే హృదయాన్ని శుద్ధిపరచుకోవటం లేదు ప్రియులారా. హృదయాన్ని శుద్ధిపరచుకోవటం లేదు కనుకనే హృదయంలో పేరుకుపోయాయి అనేకములు. చెడంతా పేరుకుపోయింది. ఏంటిది ఆ చెడు? ఏమి పేరకపోయింది ఈ హృదయంలో? మనం ఆలోచిస్తే ప్రియులారా, మత్తయి సువార్త చూడండి ఒకసారి. ప్రభులు వారు చెబుతున్నారు, మన హృదయంలో ఏమి పేరుకుపోయాయో శుభ్రంగా ఉందని చూస్తే లేదు ప్రియులారా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం ప్రియులారా, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుణ్ణి అపవిత్రపరచును. కానీ చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని మాత్రము అపవిత్రపరచదని చెప్పెను. ఏదైతే మనిషిని అపవిత్రపరచదో వాటిని శుభ్రం చేస్తున్నాడు మనిషి. నీట్గా చేతులు కడుగుతాడు, కాళ్ళు కడుగుతాడు, ముఖము కడుగుతాడు, అవసరమైతే మేకప్ కూడా కొడతాడు. అవి నేమి అపవిత్రపరచవు.
ఏం అపవిత్రపరచవు, కానీ నిన్ను అపవిత్రపరిచేవి కొన్ని ఉన్నాయి. అవే దురాలోచనలు, వ్యభిచారములు, దొంగతనములు, నరహత్యలు. సమాజాన్ని చూడండి ప్రియులారా, ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నాయి. మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రియులారా. ఏ రోజైనా హత్య లేకుండా మీరు న్యూస్ చూశారా? ఈ రోజు ఏ హత్య జరగలేదని మీరు ఏమైనా చూశారా? ఈ రోజు మోసం జరగలేదని సమాజంలో మీరు ఏమైనా చెప్పగలరా? లేదు ప్రియులారా. ప్రతి ఒక్కరి హృదయాలలో గూడు కట్టుకొని పోయినాయి ఇవన్నీ. ఎందుకంటే మనిషి శుభ్రం చేసుకోవటం లేదు గనక, తన హృదయాన్ని శుభ్రపరచుకోవటం లేదు గనుకనే పేరుకుపోతున్నాయి ఒక్కొక్కటిగా ప్రియులారా. దురాలోచనలు, నరహత్యలు, చంపడమే, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, చివరికి దేవుణ్ణి కూడా దూషించడం ప్రియులారా. వీరు చేసిన పాపాలకు మరల దేవుని దూషించేది, వీడు మాత్రం మారడు. ఇలాంటి చెడు అంతా మన హృదయాల్లో పేరుకొని పోతుంటే రోగాలు వస్తాయి ప్రియులారా. మనం ఇంటిని శుభ్రపరచుకోపోతేనే మనం రోగాల బారిపడి ఈ శరీరము కృషించిపోతుంది, నశించిపోతుంది. అలా నీ హృదయాన్ని కూడా నువ్వు బాగుపరచుకోపోతే, శుద్ధి చేసుకోపోతే నీ హృదయానికి కూడా వ్యాధి కలుగుతుంది ప్రియులారా. వ్యాధి ఎలాంటివి? అది మనము అన్నం తినేటప్పుడు మాంసం అయితే మంచిగా తింటారు, అందరికీ ఇష్టమే గనక మాంసం మంచిగానే తింటారు. అది నువ్వు తినే కొద్దీ స్లోగా నీ గుండెకు కొవ్వు పట్టేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ నీ గుండెకు పట్టేస్తుంది. నువ్వు తింటున్నప్పుడు నీకేమనిపించదు, అబ్బా ఎంత రుచిగా ఉంది ఆహారం అని అనుకుంటాం, చాలా బాగుంది ఆహారం అనుకుంటాం, ఇంకొంచెం తినేద్దామని అనుకుంటాం. అలా తింటూ కాలం గడిపే కొద్ది పిల్లరా స్లోగా నీ గుండెకు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటుకొని పోతుంది. రక్తనాళాల్లో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకొని పోతుంది. ఆల్ ఆఫ్ సడన్ గా నీకు తెలియదు ఈ కొలెస్ట్రాల్ నీలో కూరుకుపోయిందనే సంగతి నీకు తెలియదు. నిన్ను మైమర్పించేస్తుంది. తినేసే అని నిన్ను మైమర్పించేస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఏం జరుగుతుందంటే గుండె నొప్పి, అమ్మా హార్ట్ పెయిన్, హార్ట్ అటాక్ అని కింద పడిపోతాము. అంటే గుండె కొట్టుకోవడం ఆపడం వరకు నీకేం అర్థం కాలేదు. నీకు పెయిన్ వచ్చేంత వరకు లోన పేరుకుపోతున్న ఈ కొవ్వు గురించి నీకు అర్థం కాలేదు. ఎప్పుడైతే పెయిన్ వచ్చిందో అప్పుడు హాస్పిటల్కు పరుగులు తీస్తావు. ఏం ప్రయోజనము? జరగాల్సిన నష్టమంతా ముందే జరిగిపోయింది. నువ్వు ముందు నుంచే జాగ్రత్త పడి ఉంటే, ఆ కొవ్వు నువ్వు పేరుకోకుండా చూసుకుని ఉంటే నీకు హార్ట్ అటాక్ వచ్చేది కాదు. అలానే ప్రియులారా, ఈరోజు సమాజంలో మన హృదయంలో పేరుకుపోతున్నటువంటి ఈ చెడు లక్షణాలు, దురాలోచనలు పేరుకుపోకుండా మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటే మనకు ప్రమాదం పొంచి ఉండేది కాదు ప్రియులారా. కానీ హృదయ ఆలోచనల్లో, హృదయము కలుగజేసే దురాలోచనలో, అదే దాని మోసంలో మనిషి పడిపోయాడు. చివరికి వ్యాధి తెచ్చిపెట్టుకున్నాడు ప్రియులారా. ఒకసారి చూడండి, ఇర్మియా గారి ద్వారా అదే దేవుడు చెబుతున్నాడు. హృదయం ఎంత భయంకరమైనదో దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. హృదయం ఎంత ప్రమాదకరమైనది, మనకు తెలియకుండానే మనల్ని ముంచేస్తుంది మరణంలో. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం ప్రియులారా 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. వాడు నన్ను మోసం చేశాడు, ఈమె నన్ను మోసం చేసింది అని చెప్పుకోవడం కాదు. మొట్టమొదటిగా నిన్ను మోసం చేసింది నీ హృదయమే. నిన్ను మోసం చేసింది ఎవరో కాదు, నీ హృదయమే. నీ హృదయంలో పుట్టిన నీ తలంపులే నిన్ను మోసం చేసే. మొట్టమొదటిగా మనిషి కాదు. మనము మన తప్పు ఒప్పుకోం గనక ఎదురువాడిని చూపించాలి గనక, అదిగో ఆ స్త్రీ నన్ను ప్రేమించింది, నన్ను పెళ్లి చేసుకుంటానన్నది, చివరికి నన్ను మోసం చేసింది, అందుకే నేను చనిపోతా అని ఉరి పోసుకునే వాళ్ళు కొంతమంది. అలాగే అమ్మాయిలు, అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, అందుకే నేను ప్రేమించడమే కాదు చట్టాపట్టాలు వేసుకొని తిరిగాము, చివరికి నన్ను వాడుకొని మోసం చేశాడు అని అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది పిల్లరా. ఒకవేళ నువ్వు స్టార్టింగ్లో నీలో కలిగినటువంటి దురాశలకు అడ్డుకట్ట వేసింటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ నీ హృదయంలో కలిగిన ఈ దురాలోచనలు నువ్వు తీర్చుకోవాలని కోరుకున్నావు. దేవుడు చెప్పాడు, దురాశ గర్భము ధరించి పాపమును కంటది, ఆ పాపము మరణాన్ని కంటుంది. జో లాలి పాప అని ఆడిపించుకోవటానికి కాదు, మరణం చూసేంత వరకు ప్రియులారా ఆ దురాశ నిన్ను విడిచిపెట్టదు. నీ హృదయం నిన్ను మోసం చేయకుండా ఆపేయదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనదే ప్రియులారా. అందుకే దేవుడు చెబుతున్నాడు, ప్రవక్త ద్వారా చెబుతున్నాడు ఏమనంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎందుకు?
ఈ చెడంతా నీ హృదయంలో పోయింది కనుకనే, దాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోలేదు కనుకనే నీ హృదయానికి జబ్బు వచ్చేసింది. ఇంకా చివరికి మిగిలిందేందో తెలిసిన మరణము. వ్యాధి తర్వాత నీకు వచ్చేది ఏమిటి? మరణమే. ఈరోజు ప్రపంచ మానవాల పరిస్థితి ఇదే ప్రియులారా. ప్రపంచ ప్రజలందరి పరిస్థితి ఇదే. ఎవరి హృదయముని చూసినా కంపు, చెడే. ఎదుటివాడిని దోచుకోవాలనుకోవడము, ఎదుటివారికి అన్యాయం చేయాలనుకోవడము, అవసరమైతే చంపేయడము. ఈరోజు చూడండి న్యూస్లు, ఎంతోమంది అమ్మాయిలను చంపుతున్నారు, రేప్ చేసి చంపేస్తున్నారు. అలాగే భర్తలను మోసం చేసే స్త్రీలు, చివరికి వాళ్ళ అంతము మరణమే. భార్యలను మోసం చేసే భర్తలు మరణిస్తున్నారు ప్రియులారా. మరణము ప్రతి ఒక్కరిని నిజంగా హృదయం మోసం చేసి వారిని మరణానికి లాగివేస్తుంది ప్రియులారా. ఎంతమంది గ్రహిస్తున్నారు? హృదయానికి వ్యాధి కలిగిందనే సంగతి గ్రహించేవారు ఎవరన్నా ఉన్నారా? అందుకే భక్తుడు ఇక్కడ చదువుతున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవడైనా గ్రహిస్తున్నాడా నాలో జబ్బు ఉంది అనే సంగతి? జ్వరం వస్తేనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతావు. నీ హృదయంలో దురాశలు వచ్చే మాత్రము ఏమాత్రం పట్టించుకో. చాలా స్వీట్గా ఉందనుకుంటావు, చాలా హ్యాపీగా ఉందనుకుంటావు. కిల్లర్ వీరప్పని మీకు తెలుసు. అడవికి నేనే రాజు అనుకుని విర్రవీగాడు. అడవిలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టాడు. ఏనుగులను చంపి ఏనుగు దంతాలను అమ్ముకున్నాడు. అడవి సంపదను దోచుకున్నాడు. అది చాలా అనక ఇంకా సెలబ్రిటీస్ని అందరినీ కిడ్నాప్ చేసి, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసి దోచుకున్నాడు పిల్లారా. అడ్డు ఆపు లేకుండా దోచుకోవడమే, అడ్డు వస్తే చంపేయడమే. ఎంతవరకు? తన హృదయము తనను మోసం చేసిందనే సంగతే మరిచిపోయాడు వీరప్పన్. చివరికి పోలీస్ చేతిలో కుక్క సాగు చచ్చాడు. ఇంత సంపాదించావు, దోచుకున్నావు, నీ హృదయంలో ఏది తలంస్తే దాని ప్రకారమే నువ్వు జీవించావు, అలానే దోచుకున్నావు. చివరికి అనుభవించావా? అనుభవించకుండానే పోలీస్ చేతిలో మరణించాడు ప్రియులారా. ఇస్కరియోతు యూదా మనకు తెలుసు. ప్రభుతో తిరిగాడు, ప్రభుతో భోజనం చేశాడు, స్వస్థతలు చేశాడు, అనేక అద్భుత కార్యాలు కూడా చేశాడు ప్రియులారా. ఇస్కరియోతు యూదా. చాలదా? అది చాలదా? చాలదు. 30 ఎండి నాణాలు కావాలి నాకు, మరలా నాకు ఇంకా ధనము కావాలి ప్రభువా, ధనము నా దగ్గర లేదు, కాబట్టి నాకు ధనము కావాలి గనుక నేనేం చేయాలంటే నిన్ను అప్పగిచ్చేస్తాను అని ప్రభువును అప్పగించాడు ఇస్కరియోతు యూదా. దేనికి? తన హృదయంలో అడ్డుకట్ట వేయలేదు గనక, తన హృదయంలో కలిగే దురాలోచనలకు అడ్డుకట్ట వేయలేదు గనకనే ప్రియులారా యేసుక్రీస్తుల వారిని అప్పగించాడు. చివరికి ఏమి సాధించాడు? మరణం కొని తెచ్చిపెట్టుకున్నాడు ప్రియులారా. అంటే మనము ఇవన్నీ చూస్తుంటే మనకేమర్థం అవ్వాలి? మన హృదయం మనల్ని ఎంతగానో మోసపరుస్తుందనే సంగతి మనం గ్రహించాలి ప్రియులారా. దేవుని మాటలు కలిగిన వాడే గ్రహించగలడు ఇది దురాలోచన లేదంటే సరైన ఆలోచన అనే సంగతి. మిమ్మల్ని ఆ దేవుని దగ్గరికి నడిపించాలని, దేవుని ప్రేమను మీకు తెలియచేయాలనే, మీ హృదయాన్ని మీరు గ్రహించాలనే ఉద్దేశంతో ఈ మాటలు చదువుతున్నాం ప్రియులారా. దాన్ని గ్రహించగలవాడెవడు అని దేవుడు అడుగుతున్నాడు. గ్రహించగలుగుతున్నావా? గ్రహించగలిగితే నువ్వు బాగుపడతావు, నువ్వు బ్రతుకుతావు. గ్రహించలేకపోతే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఈ ప్రపంచమంతా ప్రియులారా, ప్రపంచ ప్రజలందరినీ ఎవరిని తీసుకున్నా వారి హృదయాల్లో దురాలోచనలే. వ్యాధితోటి నిజంగా ఆ హృదయము కుళ్ళిపోయి ఉంది, కంపు కొడుతుంది. మరి ఎవరైనా దేవుని చూడగలరా? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా దేవుని చూడగలరా? ఆలోచించండి ప్రియులారా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని బైబిల్ చెప్పింది కదా. మరి ఇంత కంపు కొట్టుకుంటున్నటువంటి హృదయాన్ని కలిగిన ఈ నరుడు ఎప్పటికైనా దేవుణ్ణి చూడగలడా? దేవుడు చదువుతున్న ఒక మాట చూడండి. దేవుడు చెప్పిన మాటలే మీరు చదివి ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రియులారా 14వ వచనం నేను చదువుతున్నా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చెప్పాడు చాలా క్లియర్గా. నీలో పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు. మనలో పరిశుద్ధత లేకుండా ఎవరిని దేవుణ్ణి చూడలేము ప్రియులారా, చూడలేము. బైబిల్ చాలా క్లియర్. మరి పరిశుద్ధత కలిగి జీవించాలనా? దేవుణ్ణి చూడాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలనా ప్రియులారా? అవును, మనలో పరిశుద్ధత కలిగి జీవించాలి. ఈ ప్రపంచ మానవాలంతా వారి హృదయాలు కంపు కొట్టుకొని పోతున్నప్పుడు, చెడిపోయిన హృదయాలు కలిగి దేవునికి దూరమయ్యి నిత్య నరకానికి జారిపోతున్నటువంటి ఈ సమాజాన్ని చూసి ప్రియులారా, ఈ మానవ హృదయాలను బాగు చేయాలని, ఈ మానవ హృదయాలలో కూడుకొని పోయినటువంటి మురికినంతా తోడివేయాలని,
ఆ వ్యాధిని నయం చేయాలని సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. దేనికి? మనుషుల హృదయాలలో కరుడు గట్టుకొని పోయినటువంటి ఈ దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, ఇలాంటి లక్షణాలన్నిటితో కంపు కొడుతున్నటువంటి మానవ హృదయాన్ని శుభ్రపరచాలనే భూమి మీదికి యేసుక్రీస్తుల వారు వచ్చారు ప్రియులారా. 2000 సంవత్సరాల క్రితము ఆయన వచ్చారు. వచ్చి ఈ హృదయాన్ని శుద్ధి చేసేటువంటి అనేక మాటలు ప్రకటించాడు సమాజానికి. హృదయంలో కరుడు కట్టినటువంటి ఆలోచనలన్నిటినీ తుడిచివేయాలని ఎన్నో బోధనలు చేశాడు యేసుక్రీస్తుల వారు ప్రియులారా. ఎన్నో మాటలు చెప్పాడు నీలో ఉండే దురాలోచనలు తుడిచివేయాలని. ఈరోజు సమాజం చూడండి, ప్రేమించే పెళ్లి చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మరొక పురుషుణ్ణి చూసి మోసపోయి కట్టుకున్న భర్తను చంపేసి ఆ పురుషునితో పోవాలని బయలుదేరుతుంది ఒక స్త్రీ. అలాగే భర్త కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మరలా మరొక స్త్రీతో బయలుదేరాలని పరుగులు తీస్తున్నాడు పురుషుడు ప్రియులారా. ఇవి కాదా వ్యభిచారములు? ఇవే వ్యభిచార కార్యాలు ప్రియులారా. దివే నీకు మరణాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి చెడిపోయిన హృదయం కలిగినటువంటి నిన్ను బాగు చేయాలనే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఆయన బోధల వలన అనేక మందిని మార్చాడు ప్రియులారా. ఆయన మాటలలో ఒక మాట చూద్దాం. ఆయన పలికిన మాటలు అనేకము సమాజాన్ని బాగు చేసే మాటలు చెప్పాడు. ఒక మాట మీకు చూపిస్తా. ఇలాంటి భార్యాభర్తలు మోసం చేసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్నటువంటి ఈ సమాజానికి బుద్ధి తెచ్చే మాటలు, వాటికి అడ్డుకట్ట వేయాలని ఒక మాట చెప్పాడు ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు నేను చదువుతున్నాను ప్రియులారా. ఒకసారి చూడండి. వ్యభిచారము చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెబుతూ నేను మీతో చెప్పుతున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేయువాడగును. ఎలా? ఒక వ్యక్తి ఒక స్త్రీతో ఫిజికల్గా కలిసినప్పుడు అక్రమ సంబంధము, దానిని వ్యభిచారం అని సమాజం చెబుతుంది. ప్రభులు వారు అంటున్నారు, అప్పుడు వ్యభిచారాన్ని నువ్వు తీర్పు తీర్చి వాళ్ళకి శిక్ష విధిస్తే వచ్చే ప్రయోజనం ఏం లేదు. జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది. మరి ఎప్పుడు అడ్డుకట్ట వేయాలో తెలుసునా? ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తే చాలు, అదే వ్యభిచారము. అంటే నీ హృదయములో ఆ తలంపు రాక మునిపే నువ్వు అడ్డుకట్ట వేయాలి అని యేసుక్రీస్తుల వారు తీర్పు తెచ్చాడు పిల్లరా. నీ హృదయంలో తలంపు, అసలు ఆ తలంపే రాకూడదు. ఒక స్త్రీని చూసినప్పుడు ఒక తల్లి నీకు జ్ఞాపకం రావాలి. ఒక స్త్రీని చూసినప్పుడు ఒక చెల్లి నీకు జ్ఞాపకం రావాలి. ఒక అక్క నీకు జ్ఞాపకం రావాలి తప్ప ఎలా అనుభవించాలి అక్రమంగానే ఆలోచన రాకూడదు. మనుషులు పట్టుకునేది ఎక్కడంటే వ్యభిచారం చేయబడిన తర్వాత అప్పుడు పట్టుకుని వస్తారు వీళ్ళు వ్యభిచారం చేశారని. ప్రభులు వారు చెబుతున్నారు, అప్పుడు పట్టుకున్న ప్రయోజనం లేదు బాబు. జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది. చంపేశాడు వాడు, దానికోసము చంపేసింది ఆమె తన కోరికలు తీర్చుకోవడం కొరకు. అప్పుడు కాదు నువ్వు అడ్డుకట్ట వేయాల్సింది. నీ హృదయంలో అసలు తలంపే రాకుండా అడ్డుకట్ట వేయి. యేసుక్రీస్తుల వారు చేసిన బోధలు చాలా ఉన్నతమైనవి ప్రియులారా, చాలా ఉన్నతమైనవి. మనిషి మార్పు అప్పుడే జరుగుతుంది. మనిషిలో కూడుగట్టుకుని పోయినటువంటి ఈ దురాలోచనలన్నీ పోయేది అప్పుడే ప్రియులారా. హృదయంలో నీ తలంపు ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు అడ్డుకట్ట వేయాలి. ఏమన్నా తల్లి, ఏమన్నా సహోదరి అని నువ్వు అనుకోవాలి. ఇతను నా అన్న, ఇతను నా తండ్రితో సమానుడు అని స్త్రీ అనుకోవాలి. అప్పుడే నువ్వు వ్యభిచారము జోలికి వెళ్ళవు, దురాలోచనలకు వెళ్ళవు. యేసుక్రీస్తుల వారు చెప్పింది అదే ట్రీట్మెంట్. ఈ మానవ సమాజానికి యేసుక్రీస్తుల వారు ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రియులారా. హృదయము చెడిపోయినది కదా, చెడిపోయిన హృదయానికి ఆయన ఇస్తున్న ట్రీట్మెంట్ చూడండి ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. హృదయాన్ని బాగు చేస్తున్నాడు, హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడు ప్రియులారా. అలాంటి మాటలు ఎవరైనా వింటారా? ఆ మాటలు చదువుతుంటానికి మనం వెళ్తుంటే ఇది మత పుస్తకం అని చదువుతున్నారు. మత పుస్తకమా? ఇక్కడ ప్రభులు వారు ఏమన్నా మతం బోధించాడా? లేదే. నీ హృదయాన్ని మార్చే మాటలే కదా ఆయన బోధించింది. ఆనాడు ఎంతో మంది ప్రియులారా, ఆయన మాటలు విన్నవారు ఎంతో మంది మారిపోయారు. వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, ఇప్పటికీ మారుతున్నారు. దేనిని బట్టి? దేవుని మాటలను బట్టి. పోలీసులు వారు కొడతారని కాదు, లేదంటే సమాజం ఏదో మమ్మల్ని తప్పుగా చిత్రీకరిస్తుందనే ఆ భయంతో కాదు. దేవుని మాటలు, క్రీస్తు మాటలు వారి హృదయాల్లో ఉన్నాయి గనుకనే తప్పు చేయటం లేదు, వ్యభిచారం వైపు తొంగి చూడటం లేదు, దొంగతనం చేయాలని అనుకోవటం లేదు. ఎందుకు? కారణం దేవుని మాటలు.
యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు ప్రియులారా. ఇలాంటి బోధ చేసి క్రీస్తుల వారు హృదయాన్ని శుద్ధి చేశాడు ఆ రోజు. ఈ రోజుకి శుద్ధి చేస్తున్నాడు. అపవిత్రమైనటువంటి హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు ప్రియులారా. క్రీస్తు వారి కాలంలోనే ఒక వ్యక్తి సుంకరి. అతడు ధనము 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 సంపాదించినా కానీ ఏమాత్రం ఆశ తగ్గటం లేదు. అదే దురాశ ప్రియులారా. ధనము 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 కావాలని ప్రజల దగ్గర సుంకము ప్రభుత్వం ఎంత వసూలు చేసుకోమని చెబితే దానికి మించి వసూలు చేసుకుంటూ చివరిగా గొప్పగా ధనవంతుడయ్యాడు. ఎందుకంటే అక్రమంగా దోచుకున్నాడు గనక, అక్రమంగా సంపాదించాడు గనక ధనవంతుడయ్యాడు. ప్రజల దగ్గర ఎక్కువ దోచుకున్నాడు గనక ఒకరోజు యేసుక్రీస్తుల వారిని చూడాలనుకున్నాడు. ఆయనే జక్కయ్య, సుంకరి అయినటువంటి జక్కయ్య ప్రియులారా. ధనవంతుడు పేదల సొమ్మును అన్యాయంగా దోచుకున్నటువంటి వాడు. యేసుక్రీస్తుల వారి మాటలు విని ఆయన చూడాలని కోరుకున్నాడు ప్రియులారా. ఆయన చూడాలని కోరుకున్నప్పుడు యేసుక్రీస్తుల వారు తన దగ్గరికి వచ్చినప్పుడు చేర్చుకుంటాడు. జక్కయ్య, నేను ఈరోజు నీ ఇంట ఉండాలని అనుకుంటున్నాను, కిందికి దిగిరా అని జక్కయ్యని పిలవంగానే వెంటనే జక్కయ్య తన ఇంటికి చేర్చుకుని పలికిన మాటలు అద్భుతమైన ప్రియులారా. ఒకసారి ఆ మాట చూద్దాం. లూకాసు వార్త చూడండి, 19వ అధ్యాయం 7-8. ఆయన మాటలు ఎంత ఉన్నతమైనయో అనే విషయాలు మీకు తెలియజేస్తున్న ప్రియులారా. అందరూ అది చూసి, అంటే ఈ జక్కయ్య యేసుక్రీస్తుల వారిని తన ఇంట చేర్చుకోవడం చూసి ఏమంటున్నాడంటే, ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయగలనని చాలా సనుగుకునేది. ఈడు సుంకరి, పాపి, పెద్ద పాపి, మన దగ్గర సుంకము అధికముగా వసూలు చేసుకున్నటువంటి వాడు పాపి ఇంటికి వచ్చాడేంది నా ప్రభు యేసుక్రీస్తుల వారు ఈ పాపి ఇంటి ఎందుకు వచ్చాడు అని సనగడం మొదలు పెట్టారంట. జక్కయ్య ఏం పలికాడో చూడండి, అద్భుతమైన. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని అట్లా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఎంత మార్పు చూడండి పిల్లారా. యేసుక్రీస్తుల వారు ఏమైనా జక్కయ్యను చూసి, జక్కయ్య, ఎందుకు నువ్వు అన్యాయంగా సంపాదించావు, ఎందుకు పేద ప్రజల సొమ్మును నువ్వు దోచుకున్నావు అని అడిగాడా? అడగలేదు పిల్లారా. ఆ ప్రభువును చూడగానే అతనిలో మార్పు వచ్చేసింది. తనలో ఉన్న దురాశనంతా రిమూవ్ చేసుకున్నాడు, తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు. వెంటనే, ప్రభువా, నాకున్న ఆస్తినంతా పేదలకు పంచేస్తాను, సగం వరకు నేను పేదలకు పంచేస్తాను ప్రభువా. ఒకవేళ ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే వారికి 4 వంతులు ఎవరైనా చేస్తారా పిల్లరా? ఇంత మారు మనసు ఎవరికైనా వస్తుందా? మన బోధకులనే చూడండి పిల్లరా, దోచుకోవడమే ఎంతైనా. ఇదిగో ఈ కార్యక్రమము వీళ్ళు స్పాన్సర్ చేశారు, వీరి జీవితంలో గొప్ప అద్భుతాలు చూశారు కనుక మీరు స్పాన్సర్లు చేయండి. ఒక కార్యక్రమానికి ఒక 10,000 20,000 పెట్టుకున్నావు, ఒక స్పాన్సర్ చేశారు, అంతే సరిపోయింది కదా. అది చాలదు, 20 30 వందల కొద్దీ వేల కొద్దీ స్పాన్సర్ చేస్తూ ఎప్పుడైనా సరే మాకు సరిపోయింది ఇక మీరు స్పాన్సర్ చేయొద్దు అని ఏ ఒక్క బోధకుడైనా ప్రకటించాడా? ఎవడు ప్రకటించడు. దోచుకోవడమే, భూమి మీద ఉన్నంత కాలము దోచుకోవడమే, పేద ప్రజలను దోచుకోవడమే. వారి హృదయం సరైనది కాదు. జక్కయ్య చూడండి ఎంత చక్కగా మారిపోయాడు పిల్లరా. తన హృదయంలో అంతకుముందు దురాశ ఉంది, ధనము దోచుకోవాలని. కానీ ఎప్పుడైతే ప్రభువును చూశాడో వెంటనే, ప్రభువా, నా ఆస్తిలో సగం వరకు పేదలకు పంచేస్తాను. ఏ బోధకుడైనా పంచుతున్నాడా పిల్లరా? ఎవరైనా పంచుతున్నారా? పేద ప్రజలకు పంచుతున్నారా? కోట్ల కొలది ఇంకా పెంచుకుంటున్నారు, వ్యాపారం పెంచుకుంటున్నారు. ప్రతి పట్టణంలో సంఘము, మనుషులు కాదు, నిర్మాణాలు, గొప్ప గొప్ప నిర్మాణాలు, ఎకరాలు కోట్ల కొలది చేసేటువంటి భూమిని దాంట్లో నిర్మాణాలు చేపట్టడము, ఇక్కడ మా సంఘము, అక్కడ మా సంఘము, దోచుకోవడమే. అమాయక ప్రజలారా, మోసపోకండి. నిజంగా యేసుక్రీస్తుల వారు ఇలా చేయాలంటే ఈ భూమి మీద ఎన్నో నిర్మాణాలు కట్టేవాడు. తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదన్నాడు. ఆకాశ పక్షులకైతే గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ నాకు తల వాల్చుకోవటానికి స్థలము లేదని యేసుక్రీస్తుల వారు పలికితే వీరు మాత్రం తల వాల్చుకోవటానికి కాదు, పోయిన ప్రదేశానికల్లా ఎక్కడ పోయినా మాకు ఒక నిర్మాణం ఉండాలని ప్రతి ప్రదేశంలో నిర్మాణాలు కడుతున్నారు, ఆస్తులను పెంచుకుంటున్నారు పిల్లారా. ఇది దేవుని ప్రేమ కాదు. వీరి హృదయాలు చెడిపోయినాయి. వీరి హృదయాలలో ఉన్నది దేవుని ప్రేమ కాదు, దురాశ ప్రియులారా. జక్కయ్య అలా లేడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని చూశారో వెంటనే మారు మనసు వచ్చింది ప్రియులారా. అంటే ఎందుకు ఈ మాటలు చూపిస్తున్నానంటే, ప్రభువు మాటలు అంత ఉన్నతమైనవి, అంత శక్తివంతమైనవి. అప్పటి వరకు ఏమాత్రం మారు మనసు లేకుండా దోచుకున్నటువంటి జక్కయ్యలో ఆల్ ఆఫ్ సడన్ గా మార్పు వచ్చింది. దేనిని బట్టి?
క్రీస్తు వారి బోధన బట్టి ప్రియులారా, క్రీస్తు వారు చేసినటువంటి బోధనలు బట్టే జక్కయ్య మారిపోయాడు. అనేక మంది వ్యభిచారులు మారారు. ఇప్పటికీ దొంగలు మారుతూనే ఉన్నారు. ఇప్పటికీ మారుతున్నారు అనేక మంది ప్రియులారా. అది యేసుక్రీస్తుల వారి మాటల్లో ఉన్న గొప్పతనం. ఆయన చెప్పడమే కాదు, బోధించడమే కాదు, చివరికి ఈ మానవ హృదయాలను శుద్ధి చేయాలని, ఈ మానవ హృదయాలకు అంటుకున్నటువంటి రోగాన్ని, పాపమనే రోగాన్ని తుడిచివేయాలని ప్రియులారా ఆయనే బలిపశువుగా మారాడు. 2000 సంవత్సరాల క్రితము ఎందుకు వచ్చాడు అసలు ఆయన భూమి మీదకి? ఏనంటే మన పాపాలన్నిటిని తుడిచివేయాలని, మన హృదయంలో గూడు కట్టుకున్నటువంటి ఈ రోగాన్ని నయం చేయాలని ప్రియులారా పరమ వైద్యుడిగా దిగాడు ఒకరోజు ప్రియులారా. ఆ రోజు ఆ మాటలు ప్రకటిస్తున్నప్పుడు జనాలు ఎన్నో నిందలు మోపారు ఆయన మీద. నువ్వు దెయ్యం పట్టినవాడు అన్నారు. దెయ్యాలను పట్టిన వారిని పిలిచి వారిని స్వస్థపరిచినప్పుడు నువ్వు దెయ్యం పట్టినవాడు, బయల్జబుల వలన నువ్వు దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు అని అనరాని మాటలు అన్నారు. అలాగే పాపులతో వెళ్ళి భోజనం చేస్తే నువ్వు పాపులకు స్నేహితుడు, నువ్వు తిండిపోతూ అని నిందలు మోపారు ప్రియులారా. ఉమ్ము ఊశారు, పిడిగుద్దులు గుద్దారు, తన చర్మాన్ని కొరడాలతో చీల్చి చెండాడారు ప్రియులారా. చీల్చిన తర్వాత మరలా శిలువ మోయించారు, శిలువ ఎక్కించి మేకులు కొట్టారు, బల్లెపు పోటు పొడిచారు. అయినా సరే యేసుక్రీస్తుల వారు మౌనిగా ఉండిపోయాడు. ఎవరి మీద నేరం మోపలేదు. ఇంతగా దూషించిన వారి మీద, ఇంతగా హింసించిన వారి మీద ఏ రోజు ఆయన నేరం మోపలేదు ప్రియులారా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించండి అని ప్రియులారా మన హృదయాలను బాగు చేయడం కొరకు, మనకు స్వస్థత కలగజేయడం కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం బలిగా మారిపోయాడు ప్రియులారా. ఒకసారి యెషయా గ్రంథం 53 ప్రియులారా, 53:5 వచనం ప్రియులారా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తు పొందిన దెబ్బల చేత, క్రీస్తు పడిన శ్రమల చేత, ఆయన పొందినటువంటి శిలువ మరణము చేత ఈ మానవాళికి స్వస్థత అని చెప్పాడు ప్రియులారా. మన హృదయంలో ఉన్నటువంటి ఆ రోగాన్ని తీసివేయడం కొరకు ఒకనాడు యేసుక్రీస్తుల వారు శిలువ మరణం పొందాడు ప్రియులారా. పండగ కోసం కాదు. ఈరోజు అనేక మంది గుడ్ ఫ్రైడే అని జరపడము, ప్రపంచమంతా పండగ వాతావరణంలో ఉన్నారు. ఆయన ఎందుకు మరణించాడో ఏ మనిషి అయినా గ్రహిస్తున్నాడా? పండగ క్రైస్తవుడుగా, ఆచార క్రైస్తవుడుగా ఉండిపోతున్నాడా? ఆలోచించండి ప్రియులారా. క్రీస్తేగిన లేకపోతే మన పాపముల చేత అలానే మరణించి ఆ పరలోకపు కన్న తండ్రిని చూడకుండా నిత్య నరకానికి వెళ్ళిపోదాం ప్రియులారా. మరెన్నడూ చూడని వారిగా ఉండేవారిమే, దేవుని ఎప్పుడు చూడని వారిగా ఉండేవారిమే. కానీ యేసుక్రీస్తుల వారు మనము తండ్రిని చూడాలి, తండ్రి చెంతకు చేరాలనే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఎవరైనా ఇలాంటి ప్రేమను చూపించగలరా? ఎవరు చూపించలేరు ప్రియులారా. ఈరోజు మనల్ని పరిశుద్ధులుగా మార్చింది ఎవరో తెలుసునా? మన హృదయానికి పరిశుద్ధత కలగజేసింది ఎవరో తెలుసునా? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. ఆయన యందు ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తానన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నీ హృదయం పవిత్రపరచబడుతుంది, నీ హృదయం శుద్ధి చేయబడుతుంది. అపోస్తుల కార్యములు 15:9 వచనము, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి. ఈరోజు మన హృదయములను పవిత్రపరిచింది దేని వలన అంటే క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచటాన్ని బట్టే. క్రీస్తును నమ్మావు కదా, క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మావు కదా, నువ్వు విశ్వసించావు కదా, నువ్వు విశ్వసించటాన్ని బట్టే నిన్ను, నీ హృదయాన్ని పవిత్రపరిచాడు. నేను మీటింగ్స్ చేశాను, నేను గొప్ప గొప్ప కార్యాలు చేశాను, దానిని బట్టి కాదు, నీ నీతి కార్యాలను బట్టి కాదు, కేవలం నువ్వు విశ్వాసం ఉంచటం వలన నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు దేవుడు. యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచటం బట్టే నువ్వు పరిశుద్ధుడిగా అయ్యావా? అవును ప్రియులారా. ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎందరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, నిజంగా అవసరాల కొరకు కాకుండా క్రీస్తు నా కొరకు నిజముగా శ్రమపడ్డాడు, ప్రాణం పెట్టాడని ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరి హృదయాలను పవిత్రపరిచాడు, వారిని అందరినీ పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అంటే క్రైస్తవులకు చెబుతున్నాడు పౌలు గారు, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఎవరు వీళ్ళు? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. క్రీస్తునందు వీరిని పరిశుద్ధపరిచాడు.
క్రీస్తునందు క్రీస్తు రక్తం చేత వీరిని పరిశుద్ధపరిచాడు, వారి హృదయాలను పరిశుద్ధపరిచాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనమెవరమి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారమే పరిశుద్ధులు. చాలామంది ఇది అంగీకరించరు పిల్లారా. మనం ఎలా పరిశుద్ధులము? మనం పరిశుద్ధులం కాదు. నేను పురుగును, పేడను, లేదంటే ధూళిని ఇలాంటివి చదువుతుంటారు. దేవుడు చదువుతున్నాడు, క్రీస్తును నమ్మావా, నా ప్రియ కుమారుని నమ్మావా, అయితే నువ్వు పరిశుద్ధుడు. నేనే పరిశుద్ధునిగా మార్చాను, నిన్ను తీర్చిదిద్దాను, నీ హృదయాన్నంతా కడిగేశాను అని చదువుతుండు పిల్లారా పౌలు గారి ద్వారా దేవుడు. అదే అధ్యాయం 31 వచనం కూడా చూడండి. మన పరిశుద్ధత ఎవరు? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే క్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. క్రీస్తు ఎవరు? మనకు పరిశుద్ధత. క్రీస్తుని అంగీకరించావా? క్రీస్తుని స్వీకరించావా? అయితే నీవు పరిశుద్ధుడు. క్రీస్తుని అంగీకరించకపోతే మనకు పరిశుద్ధత లేదు, మనలో హృదయ శుద్ధి లేదు ప్రియులారా. మనమందరం పాపం చేసిన వారమే, అందరము తొలగిపోయిన వారమే. అయినా సరే దేవుడు తన ప్రేమను మన పట్ల చూపాడు. తన ప్రియ కుమారుని పంపి మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని శిలువ మరణానికి అప్పగించాడు. ఆ క్రీస్తు రక్తం చేత మనందరినీ కడిగి పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు ప్రియులారా. మనం పరిశుద్ధులమా? ఇప్పుడు క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులు పరిశుద్ధులే. బైబిల్ చెబుతుంది, నేను కాదు. ఒకప్పుడు పాపులము, ఒకప్పుడు లోకంలో ఎటుపడితే అటు తిరిగిన వారమే. కానీ ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచావు గనుకనే మన హృదయములన్నిటినీ ఆయన శుద్ధి చేశాడు, పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దాడు. ఇంకో మంచి మాట చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరు? ఎంత గొప్ప భాగ్యము మనిషికి దేవుడిచ్చాడు చూడండి. కేవలం నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి. నువ్వు ఈ భూమి మీద ఉండే రాజుల వంశము కాదు, దేవుని వంశము. మనము దేవుని వంశము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక వంశము, రాజులైన యాజక సమూహము. దేవుడే మనల్ని రాజులుగా నియమించాడు, యాజకులుగా నియమించాడు. పరిశుద్ధ జనము, మనము పరిశుద్ధ జనము, దేవునికి పరిశుద్ధ జనము, దేవుడు ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధ జనము మనము. ఎంత ఉన్నతమైన గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. క్రీస్తుల వారు భూమి మీదకి వచ్చింది అందుకే, మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలనే ప్రియులారా. ఆయన శిలువ త్యాగము ఎందుకు? మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దడం కొరకే. ఆయన శిలువలో మరణించింది. మనుషులు ప్రభువును నమ్ముకో, నీకన్నీ కలిసి వస్తాయి. గర్భఫలం వస్తుంది, జాబ్ వస్తుంది. ఇవే బోధలు కదా ప్రియులారా, ఎక్కడ చూసినా ఇవే బోధలు. ఈరోజు పండగ క్రైస్తవులుగా మారిపోయారు. నిజంగా గుడ్ ఫ్రైడే రోజు నువ్వు చేయాల్సింది ఏందో తెలుసునా? నిన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దాడు కదా దేవుడు. మరొకరిని పరిశుద్ధునిగా తీర్చిదిద్దడం కొరకు ఈ సత్య సువార్తను ప్రకటించండి. ఈ సత్య సువార్తను ప్రకటించాలి. అందుకే కరుణాకరు తమ్ముడు ఈ సువార్తను ఇక్కడ ప్రకటింపజేస్తున్నాడు. నేను కూడా దేవుని పనులు చెయ్యాలి, దేవుని కొరకు నేను ఎంత కొంత చేయాలి. నా జీవితంలో నా దేవుడు ఎన్నో మేలులు చేశాడు, నన్ను కాపాడాడు. నేను కృతజ్ఞతగా నా తండ్రికి నేను చెయ్యాలనే తమ్ముడు ఆలోచించి ఈ మీటింగ్ పెట్టాడు. పిల్లరా, పాపముతో మనము మగ్గిపోతున్న తరుణంలో పరిశుద్ధులుగా బ్రతకవలసినటువంటి మనము అపవిత్రులుగా మారినటువంటి మనలను విడిచిపెట్టకుండా దేవుడు తన ప్రియ కుమారుని పంపి పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. నీలో పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేవు, పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేరలేవు. వెళ్ళాలని లేదా దేవుని దగ్గరికి? దేవుణ్ణి చూడాలని లేదా? సమాజానికి ఎలా లేదు ప్రియులారా. మన భూమి మీద ఉన్న కన్న తండ్రినే చూడటానికి పరుగులు తీస్తామే. ఆ భూమి మీద ఉన్న తండ్రి కన్నా గొప్ప ప్రేమ చూపించేటువంటి పరలోకపు కన్న తండ్రిని చూడాలని ఆశ లేదా మనకు? ఉండాలి ప్రియులారా. అలా చూడటానికి అర్హత మనకు లేకపోయినా మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు యేసుక్రీస్తుల వారు. మనల్ని పరిశుద్ధ జనాంగంగా మార్చాడు. దేవునికి మనము పరిశుద్ధ జనాంగం ప్రియులారా, పరిశుద్ధ జనాంగము. ఎందుకంటే పరిశుద్ధులే కదా దేవుణ్ణి చూసేది. ఒకవేళ నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటే నువ్వు దేవుణ్ణి చూడలేవు కదా. మనకు యోబు గారి గురించి తెలుసు.
యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, అతని వంటివాడు ఆ తనములో భూమి మీద ఎవరు లేడు అని సాక్ష్యం పొందినటువంటి వాడు. కానీ అపవాది తనను కోరుకోవటం బట్టి యోబు గారికి ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది. కన్న పిల్లలు మరణించారు. చివరికి కట్టుకున్న భార్య కూడా దూషించడం మొదలుపెట్టింది. ఇంకా దేవుడు అంటవేంది, దేవుని దూషించి మరణం కాని యోబు గారిని దూషించింది. ప్రియులారా, శపించమని చెప్పింది దేవుణ్ణి. సరే, నా ముఖ్య స్నేహితులు ఉన్నారు అని అనుకుంటే ముఖ్య స్నేహితులు వచ్చి, యోబు నువ్వు నేరం చేశావు, నువ్వు తప్పు చేశావు, అందుకే నీకు ఎన్ని జరిగినాయని వాళ్ళు నిందలం మోపడం మొదలుపెట్టారు. చివరికి తన శరీరమన్న సహకరిస్తుంది అని చూసుకుంటే ప్రియులారా, శరీరం అంతా కురుపులతో నిండిపోయినప్పుడు చిల్ల పెంకు తీసుకుని గోక్కుంట కూర్చున్నాడు. అలాంటి తరుణంలో దేవుడు లేడు, ఏమి లేడు, దేవుడు ఎక్కడున్నాడు అని విడిచిపెట్టలేదు యోబు గారు పలికిన అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. ఒకసారి ఈ మాటలు చూసైనా మనం తెలుసుకోవాలి వాస్తవాలను. పరలోకపు కన్న తండ్రి నీ గురించి నా గురించి ఎంతగా పరితపించిపోతున్నాడో అర్థం చేసుకోవాలి. అలాంటి కురుపులతో బాధపడుతూ చిల్ల పెంకుతో గోక్కుంటూ దేవుని దూషించకుండా ఆయన పలుకుతున్న మాటలు చూడండి ప్రియులారా. యోబు గ్రంథము 19:26-27. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, ఆ చర్మమును చూసుకుంటే ఇది చీకిపోతుంది, మాంసమును పడిపోతుంది అన్నట్టుగా ఉంది. ఆయన అంటున్నాడు, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. శరీరముతో అన్న దగ్గర 2 అనే అంకె ఉంది ప్రియులారా. ఆ 2 అనే అంకె ఫుట్ నోట్లో రాసేది ఏమని, శరీరము లేని వాడనై. ఈ శరీరంతో కాదు, ఇది మృతతుల్యమైనటువంటి శరీరము. ఈ శరీరంతో కాదు, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత అంటున్నా. అందుకే ఈ చర్మమును విడిచిపెట్టిన తర్వాత నేను దేవుణ్ణి చూచెదను. ఎలా చూస్తాను? నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నా మట్టుకు నేను దేవుని చూస్తాను, కన్నులారా చూస్తాను. కన్నులారా మనుషులు చూస్తారు దేన్ని? బంగారాన్ని చూస్తారు. కన్నులారా ఎంత బాగుంది బంగారము, ఎంత బాగున్నాయి వజ్ర వైడూర్యాలు, ఎంత బాగున్నాయి ఈ బట్టలు, లేదంటే ప్రకృతి ఎంత బాగుంది అనే టూర్ చేస్తుంటాం మనము. వెళ్ళొద్దాం పద, అలా ట్రిప్కి వెళ్ళేసొద్దాం పద, హాలిడేస్, పిల్లలకు హాలిడేస్, ఇంట్లో బోరు కొడుతుంది, పద ట్రిప్కి వెళ్ళేసొద్దాం పద అని బయలుదేరుతారు. ఎందుకు? ప్రకృతిని, దేవుడు కలుగజేసిన ప్రకృతి అందమైనది గనుక చూడటానికి పరుగులు తీస్తున్నావు. మరి అందమైన ప్రకృతిని కలగజేసిన ఆ పరలోపు కన్న తండ్రి ఇంకా ఎంత గొప్పగా ఉంటాడో ఊహించుకోండి పిల్లరా, ఆలోచించండి. ఆయన చేసిన ఒక సృష్టిని చూసే నువ్వు మురిసిపోతున్నావు, ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావే. అలాంటప్పుడు ఆ సృష్టిని కలగజేసిన పరలోకపు కన్న తండ్రి ఎంత గొప్పవాడో ఇంకా ఆలోచించండి పిల్లరా. అందుకే యోబు గారికి అర్థమైంది, నా మట్టుకు నేనే చూస్తాను. ఎలా చూస్తాను అని చెబుతున్నాడు అంటే పిల్లరా, 3వ అంకె, ఆయనను నేను చూచెదను అన్న దగ్గర 3వ అంకె వేసి కింద ఫుట్ నోట్లు రాశాడు. ఏమనంటే, పరాయి వాణిని చూసినట్టు కాదు, పరాయి వాణిని నేను చూసినట్టు చూడను, నా పరలోకపు కన్న తండ్రి ఆయనకు అర్థమైంది పిల్లల, భక్తుడికి అర్థమైంది. నువ్వు దూరదేశం నుంచి వచ్చావు, నీ కుమారుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎలా చూస్తావు? పరాయివాడు చూసినట్టు చూస్తావా? పరాయివాడిని నీ పక్కన ఉన్నప్పుడు వెళ్ళి హగ్గు చేసుకుంటావా? ఆనందిస్తావా? లేదు. ఆ కుమారుని చూడంగానే, లేదంటే తండ్రిని చూడంగానే అలా కౌగిలించుకుంటావు. ఎందుకు? ఆయన పరాయివాడు కాదు, నీ కుమారుడు, లేదంటే నీ తండ్రి కనుక. యోబు గారు కూడా అదే చెబుతున్న పిల్లారా, నేను పరాయివాడిని చూసినట్టు నేను దేవుని చూడను, నా పరలోకపు తండ్రి గొప్ప తండ్రి, ఆయన ప్రేమను నేను రుచి చూసిన వాడిని అలాగూ నేను చూస్తానని యోబు గారు చెబుతున్న పిల్లారా. ఎంత గొప్ప నమ్మకము నిజంగా పిల్లారా. యోబు గారు ఎప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అంత గొప్పగా బతికాడు భూమి మీద దేవుని కొరకు. దేవుని యందు ఏమాత్రం విశ్వాసం తగ్గలేదు పిల్లారా. నేను దేవుణ్ణి చూస్తానని అన్నాడు. నిజంగా చూస్తామా? దేవుని చూస్తామా? పరిశుద్ధులు, నిజంగా హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరని దేవుడు చెప్పాడు కదా. చూస్తామా అంటే దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. ఆయన దాసులు, ఎవరి దాసులు? దేవుని దాసులు. దేవుని దాసులు, రాజకీయ నాయకు దాసులు కాదు, లేదంటే హీరో దాసులు కాదు. మేము ఫలాని హీరోకి అభిమానులము, ఫలాని హీరోయిన్కి అభిమానులము, ఫలాని రాజకీయ నాయకుడికి అభిమానులము, వారి గురించి కాదు. దేవుని దాసులు, దేవునికి అభిమానులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన దాసులు. ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. చూస్తామా? ఆయన ముఖదర్శనం చేస్తామా?
పరిశుద్ధుడిగా మారినటువంటి నీవు నేను చూస్తాం మన పరలోకపు కన్న తండ్రిని. ఈరోజు భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వరూపాన్ని చూడలేము, తట్టుకోలేము. ఎందుకంటే ఈ శరీరము మృతతుల్యమైనటువంటిది, ఈ దేహము మృతతుల్యమైనటువంటి దేహము ఈ శరీరం చూసి తట్టుకోలేదు ఆ పరలోకపు కన్న తండ్రిని. అయితే ఈ శరీరమును విడిచిన తర్వాత యోబు గారు చెప్పినట్టుగా, యోబు గారు ఏ విధంగా అయితే చెప్పాడో, నేను ఈ శరీరము చీకిపోయిన తర్వాత నా దేవుని నేను చూస్తాను అని ఏ విధంగా చెప్పాడో ప్రియులారా, మనము కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము చూడబోతున్నాం మన పరలోకపు కన్న తండ్రిని, మనకు బ్రతుకునిచ్చిన దేవుణ్ణి, ఈ బ్రతుకుకు అవసరమైనవన్నీ మనకు సమకూర్చి జరిపినటువంటి పరలోకపు కన్న తండ్రిని మనం చూడబోతున్నాం. ఇంతటి ఆధిక్యత ఎలా వచ్చింది మనకు? పాపులమైన మనకు ఇంతటి ఆధిక్యత ఎలా వచ్చింది? యేసుక్రీస్తుల వారు మరణం అవ్వటం అంటే, మన కొరకు యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితము ప్రాణం పెట్టాడు గనుకనే మనకి ఈ ఆధిక్యత వచ్చింది. ఆయన ఈయన ప్రాణం పెట్టకపోతే మనకు దేవుని చూసే భాగ్యమే లేదు, మన తండ్రిని చూసే భాగ్యమే లేదు, కోల్పోయాం. నిత్య నరకానికి జారిపోయేవారి ప్రియులారా. అలా జారిపోకుండా మన తండ్రి దగ్గరికి వెళ్ళాలని, మన తండ్రితో నిత్యము ఉండాలని, ఆయనను ముఖదర్శనం చేసుకోవాలని మన కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తుల వారు ప్రియులారా. ఆయన త్యాగము గుర్తుంటుందా ఈ మానవ సమాజానికి? లేదంటే కేవలము పండగ మాత్రమే జరుపుకొని వండుకొని తినేసి నిద్రపోతున్నారా? ప్రియులారా, పండగ కాదు దేవుడు కోరుకున్నది. పండగ కోరుకోలేదు దేవుడు, పాపి మార్పు కోరుకున్నాడు. పాపి హృదయము శుద్ధిపరచాలనుకున్నాడు. ఆ శుద్ధిపరిచే ఈ దేవుని మాటలే ప్రకటించాలి మనము. ఈ దేవుని మాటలు ప్రకటించకపోతే ఒక పాపి ఎలా మారుతాడు ఆలోచించండి. పండగ చేస్తే మారుతాడా? పండగ చేస్తే మారే మాట అయితే చేద్దాం, రోజు పండగ చేద్దాం ప్రియులారా. పండగ చేస్తే పాపి మారడు. పాపిని మార్చే దేవుని మాటలు ప్రకటించినప్పుడే ప్రియులారా వాళ్ళు మారేది. నిజంగా చూడండి, ఆ యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టకపోతే ఈరోజు మన పరిస్థితి ఘోరమైన పరిస్థితి. మన హృదయానికి అంటుకున్న ఆ ఘోరమైన వ్యాధి పోకుండా నిత్య నరకానికి జారిపోయేవారం పిల్లరా. కానీ అలా నిత్య నరకానికి జారిపోకుండా మన కన్న తండ్రిని ముఖదర్శనం చేసుకోవటానికి ఒక మార్గం సుగమం చేశాడు. నేనే మార్గం అని క్రీస్తు చెప్పాడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారు. యేసుక్రీస్తుల వారి మార్గం ప్రియులారా. చివరిగా ఈ మాట చూద్దాం. 21, అదే ప్రకటన గ్రంథం 21 3వ వచనం ప్రియులారా. 3వ వచనము, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుని ముఖదర్శనము చేసుకుంటూ దేవునితో నివాసం చేస్తూ మనం నిత్యము దేవునితో ఉండేవారం ప్రియులారా. ఆ నిత్యము దేవునితో ఉండటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు త్యాగం చేశాడు. ఆయన త్యాగము మనం మరవకూడదు. మనము భూమి మీద బ్రతికినంత కాలము యేసుక్రీస్తుల వారి త్యాగాన్ని ఈ సమాజానికి తెలియజేసి కొంతమందినైనా దేవుని వైపు నడిపించాలి. వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దేవునికి సంతోషము, నా పిల్లలు నా దగ్గరికి వచ్చినారని. ప్రియులారా, ఈరోజు మనల్ని పరిశుద్ధులుగా మార్చినటువంటి మన ప్రభుల వారిని, ఆయన చేసిన త్యాగాన్ని సమాజానికి తెలియజేసి కొంతమందినైనా దేవుని వైపు నడిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ తలలో వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు దేవా. కన్న తండ్రి, మీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో నాయన మీ మాటల ద్వారా మాకు తెలియజేశారు దేవా. పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మమ్మల్ని తండ్రి, మా హృదయాలను పాడు చేసుకుని వ్యాధితో మగ్గిపోతున్నటువంటి మమ్మల్ని తండ్రి, మా హృదయాలను శుద్ధి చేయాలని మీ ప్రియ కుమారుని ఈ భూమి మీదకి పంపి ఆయన చేసిన గొప్ప త్యాగం వలన మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది మీ కొరకు పరిశుద్ధ జనాంగంగా మార్చుకుని తండ్రి, మిమ్మల్ని చూసే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. జీవం కలిగిన మీ మాటలు ప్రకటించాలని తమ్ముడు కరుణాకర్ ప్రేమతో నాయన మీ ప్రేమను అర్థం చేయించాలని ఈ మాటలు తెలియజేయాలని ఈరోజు మీటింగ్ చేశాడు తండ్రి. తమ్ముడి కుటుంబాన్ని, ఆయనకు అనుగ్రహించిన గర్భఫలాలను దీవించమని, తమ్ముడు చేస్తున్న పనిలోనూ మీ కృప తోడుగా ఉంచి కాపాడమని వేడుకుంటున్నాం నాయన. ఇంకా కుటుంబము మీ యందు వర్ధిల్లులాగున పరసంబంధమైన దీవెనలతో వారిని నింపమని బ్రతిమాలి వేడుకుంటున్నాం కన్న తండ్రి. అదేవిధంగా నాయన మీ మాటలు వినటానికి వచ్చిన మీ ప్రియైన పిల్లలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారందరికీ మీ కృప తోడుగా ఉంచి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని, వారి పనిబాట్లలో తోడుగా ఉండి కాచి కాపాడమని వేడుకుంటున్నాం నాయన. మీ కొరకు కష్టపడుతున్న తమ్ముళ్ళందరినీ, స్త్రీలను
పేరు పేరున దీవించమని, పరసంబంధమైన దీవెనలతో నింపమని బ్రతిమాలి వేడుకుంటున్నాం కన తండ్రి. తండ్రి, ఈ మీటింగ్ అంతట్లో మాకు తోడుగా ఉండి సమస్తం సవ్యంగా జరిగించినందుకు, మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరొక సందర్భంలో మేమందరం కూడి మీ మాటలు నేర్చుకోవటానికి, ధ్యానించుకోవటానికి మా పట్ల మీ కృప చూపుతారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఆయన చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.